అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి మా ప్రియ సోదరి సహోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము క్రీస్తు దేవుని స్వరూపము కలవారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. అలాగే 7వ వచనం కూడా చదువుకుందాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో ఇలాగూ చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఫిలిప్పీ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి కూడా ఉన్నారు. అయితే ఫిలిప్పీ సంఘంలో కలహములు మరియు ఏకత్వము లేని స్వభావము కలిగిన వారు ఉన్నారు. అయితే వారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలని పౌలు వారిని హెచ్చరించాడు. పౌలు వారిని హెచ్చరించినట్లుగా చూస్తుంటున్నాం. ఏంటిది ఆయన మనస్సు? ఆయన యొక్క మనసు ఏంటి అంటే క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఆయన స్వరూపము, దేవుని స్వరూపము ఎంతో గొప్పది. ఎవరిని నొప్పించేవాడు కాదు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన యొక్క జీవితంలో పాపము లేదు, ఆయన యొక్క క్రియల్లో పాపము లేదు. ఆయన భూలోకములో నివసించినంత కాలము కూడా అనేక మందికి ఆయన మేలు చేశాడు. అనేక మందికి ఆయన మనసును చూపించాడు. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఊచ చేయి కలిగిన వారిని బాగు చేశాడు, చనిపోయిన లాజరును బాగు చేశాడు. ఆయన మనస్సు ఎంత మెత్తనిది అంటే ఎవరు కూడా నశించుట ఇష్టం లేదు. పాపము చేసింది మనము, మరి బాధ, అవమానము, హేళ అనుభవించింది ఆయన. లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన సొగసును, స్వరూపాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన యొక్క మరి స్వరూపము ఎంతో మెత్తనిదిగా ఉంది. ఆయన దైవత్వము కలిగిన వాడు, ఆయన ఉన్నతుడు. మెత్తని పాదములు, మరి చేతులు, కాళ్ళు, కళ్ళు, మరి నోరు, ఎంత మరి వర్ణింపడానికి కూడా మరి ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క రూపాన్ని, ఆయన స్వరూపాన్ని వర్ణించడానికి కూడా నాలుకలు సరిపోవు. ఎందుకంటే ఆయన 10,000 మందిలో గుర్తింపదగినటువంటి దేవుడు. ఆయన అతి సుందరుడు. ఆయన సుందరుడైనటువంటి ఆయన ఆ సుందర రూపమును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అటువంటి ఆయనను మన కొరకై ఆయన
మరి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. దాసుని మరి ఎంతగా తగ్గించుకొని యజమానుడు ఏది చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన బోధకుడై ఉండి కూడా తన శిష్యుల పాదములు కడిగినవాడు. చూద్దామన్నమాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు అన్నక్కడ 2 అనుంది. సంపూర్ణంగా ప్రేమించాడు. అంత ప్రేమ కలిగిన వాడు, అంత స్వరూపము కలిగిన వాడు, అంత మంచివాడు ఆయన. ఇక్కడ గమనిస్తే వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టి, చూసారా ఆయన స్వభావం ఎంత మంచి స్వభావం. భోజన పంక్తి నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అది ఆయన మనస్సు. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇది మనసు, ఆయన మనసు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తలను కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కానేరరు. తన్ను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని ప్రశ్న వేస్తున్నారు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని చెప్పి చూస్తుంటున్నాను. ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇది ఆయన తగ్గింపు. క్రీస్తు యేసునకు కడిగిన మనసు. ఆయన ఎంతగా తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఎంతగా ఆయన వారి పాదములు కడిగిన వాడుగా చూస్తుంటున్నాడు. దాసుడు చేసే పనులను ఆయన చేశాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఇతరుల చేత
పరిచర్య చేయించుకోవలసిన వాడు తాను ఇతరులకు పరిచర్య చేశాడు. అందును బట్టి మనం ఈ ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించాలి. మనుషుల పోలికగా దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఎంతగానో తను తగ్గించుకొని సంఘము కొరకై ఆయన తన స్వరక్తమును కార్చాడు. పాపుల నిమిత్తమై తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తధారలో ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు. నిందలేని వారిగా చేసి అనీతిమంతులైన వారిని నీతిమంతులుగా చేయట కొరకై ఆ నీతిమంతుడైనటువంటి ఆయన తను తగ్గించుకొని తన స్వరూపమును కోల్పోయి ఆయన పరిశుద్ధమైన దేహంలో నుంచి కార్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగా చేసి ఆయనను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన రక్తం అమూల్యమైన రక్తం. ఆ రక్తంలో నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. కాబట్టి ఉదయకాల వేళలో మనము క్రీస్తు యేసునకు కలిగిన మనసును కలిగి దాసుని స్వరూపము ధరించుకున్న వారముగా దాసులము అయిపోయి మనం బాసులం కాదు, మనం దాసులము. ఆయన పాదముల చెంత మనం తగ్గించుకొని ఆయన ఉన్నతమైన నామమును హెచ్చించి పూజించి నమస్కరించి ఆయన గణపరచవలసిన వారము. మన కొరకే మరణించి సమాధి చేయబడి మరలా మృత్యుంజలిసి తన ఇక్కడ పార్శ్వంలో కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఇదంతా చేయడని మనకు ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన ఎంతగా తను తగ్గించుకున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి క్రీస్తు యేసునకు మనసు క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనసు మనము కూడా కలిగి ఒకరి ఎడల ఒకరము అంటాడు కదా, ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరిగా చేశాడు. మాదిరి అయినటువంటి దేవుడు మధ్యవర్తిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల వేళలో నాయనా మీ ఘనమైన మీ గుణాతిశయాలను తలపోసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. క్రీస్తుకు యేసునకు కలిగిన మనస్సును మేము కలిగి ఉండాలని మాకు చూపించారు నాయన. అవును నాయన, భూలోకంలో ఉన్నప్పుడు మీరు శిష్యుల పాదములు కడిగారు, వాళ్ళు తుడిచి వారి పాదములు తుడిచారు. ప్రభువా, ఎంత గొప్ప తగ్గింపు నాయన. అటువంటి జీవితము ఒకరి పాదములు ఒకరు కడుక్కుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగి దీర్ఘశాంతము కలిగి ఐక్యత కలిగి ఉండాలని మీరు చూపించినటువంటి ఈ మనసును మాకు ఇచ్చారు తండ్రి. ఆ మనసు కలిగి మేము నిత్యముని సన్నిధిలో ఆనందముతో సంతోషముతో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.